వేదవ్యాస మహర్షి వేదాలు రచించి ఉపనిషత్తులు పురాణాలు అన్నీ రచించిన తర్వాత చింతాక్రాంతుడై కూర్చున్న టైంలో నారద మహర్షి వ్యాసుని దగ్గరికి వచ్చేస్తాడు. పోతన భాగం నుంచి ఒక 2 పద్యాలు. కనియను నారదుడంతన్ వినైక విలాసు నిగమ విభజన విద్యాజనితోల్లాసున్ భవదుఃఖ నిరాసున్ గురు మనోవికాసున్ వ్యాసున్. ఆ విధంగా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు, వేద విభాగ విద్యా సముల్లాసుడు, సంసార దుఃఖధూరుడు, మనోజ్ఞాన సాంద్రుడు అయిన మునిచంద్రుని సందర్శించాడు. ఆ విధంగా తన ఆశ్రమానికి వచ్చేసిన నారదుని చూసి లేచి పరాశర్యుడు యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనారవిందంతో మహతీ విపంచిని మెల్లగా మీడుతూ ఇలా ప్రశ్నించాడు. దాతవు భారత శృతి విదాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపుషట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు వినీతుడ నీవు చెలించి చెలరేకాతరుకుడైవడిన్. వగవగ కారణమేమి పరాశరాత్మజా. పరాశరనందన, నీవు దాతవు, పంచమ వేదమైన భారతాన్ని రచించావు, వేదాల తాత్పర్యాన్ని చక్కగా తెలుసుకున్నావు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అరిషడ్వర్గాన్ని జయించినవాడవు, పరబ్రహ్మతత్వాన్ని నిర్ణయించినవాడవు, యోగులలో అగ్రేసరులవు, వినయ సంపన్నులవు. ఇటువంటి నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాని వలె విచారించటానికి కారణం ఏమయ్యా? ఆశ్చర్యంగా ఉందే. అప్పుడు నారద మహర్షితో వ్యాస మహర్షి ఇలా అన్నాడు. పుట్టితి వజు తనువున చేపట్టితివి పురాణ పురుషు భజనము పదముల్ మెట్టితివి దిక్కులందుది ముట్టితివి మహాప్రబోధమున మునినాథ. మహాముని, నీకు తెలియనిది ఏముంది? బ్రహ్మమానస పుత్రుడవు, శ్రీమన్నారాయణ సంకీర్తాన్ని స్వీకరించావు, దశదిశలా కాలుని సంచరించావు, మహత్తరమైన తత్వోపదేశములో అందవేసిన చెయ్యి అని అనిపించుకున్నావు.